హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ బూందీ లడ్డు. మనం ఈ సంక్రాంతికి ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకుందాం. శనగపిండి తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది శనగపిండి అనేది జల్లించి వేసుకుంటే మనకి మెత్తగా వస్తుంది బూందీ అనేది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుందాం ఉండలు లేకుండా. ఇది దోసల పిండి మాదిరి మనం కొద్దిగా పలుచగా కలుపుకుంటే మన బూందీ అనేది బాగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది కలిపింది ఒక పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి కప్పు సగం మనం పంచదార వేసుకుందాం. దానికి కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ కూడా కప్పు నిండా వేసుకొని మళ్ళీ హాఫ్ కప్పు వేసుకుందాం. ఇప్పుడు పంచదార కరెక్ట్గా వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇది మరగనిద్దాం. ఒక ఇలాచీ కూడా వేసుకుందాం. ఇది తీగపాకం రావాలి. మనకు ఖచ్చితంగా తీగపాకం అనేది వస్తేనే మనకి బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసారు, ఇలా తీగ అనేది రావాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొంచెంసేపు ఉంచితే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. మనకి పాకం అనేది ఎంతసేపు అయినా గడ్డలు కట్టకుండా మనం అలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత మా ఇంట్లో ఇటువంటి జాలి ఉందండి, ఇందులో వేస్తున్నాను. మనకి కరెక్ట్గా వస్తుంది బూందీ అనేది. చూసారా, బూందీ అనేది కరెక్ట్గా పడుతుంది. కలపడం కూడా కరెక్ట్గా వచ్చింది. మీ ఇంట్లో మన బూరెలు తీసే సట్రం ఉన్న ఏదైనా మనం వేసుకోవచ్చు. బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిగా వేగనిద్దాం. మరీ డ్రై అయిపోకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే తీసి మనం పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇది కొద్దిగా వేగింది. ఇప్పుడు మనం తీసి వేడివేడి పాకంలో వేసుకుందాం. పాకం వేడిగా ఉండి బూందీ కూడా వేడిగా ఉండడం వల్ల మనకు పాకం అనేది బాగా బూందీ అంతా చేసుకొని మనం ఇలాగా పాకంలో వేసేసుకుందాం. అప్పుడే మనం ఒక 5 నిమిషాలు వదిలేస్తే పాకం అనేది బూందీ అంతా పీల్చుకుంటుంది. మనకి లడ్డు కట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ తీసుకొని నేతిలో వేయించుకున్నాను. ఇప్పుడు ఇది మన బూందీ లడ్డూలో వేసేసుకుందాం. మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఎలాగ నెయ్యి వేయాలి కాబట్టి నేతిలో వేసి ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు అన్నీ వేసిన తర్వాత మరి కలుపుకుందాం ఒకసారి. మనం అంతా బూందీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. మనకి ఇంకొక 5 నిమిషాలు వదిలేయడం వల్ల మనకి బూందీ అనేది పీల్చేస్తుంది పాకం అనేది. ఒకవేళ మనకి డ్రైగా అయిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటే మనకి మెత్తగా అయిపోతుందండి. కొద్దిగా ఇలా గ్లాస్తో మెదుపుకుంటే మన బూందీ ఉండ చుట్టడానికి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సరే, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు లడ్డు చుట్టుకుందాం. మనకి లడ్డు చుట్టడానికి కొద్దిగా గోరువెచ్చగా ఉంటేనే లడ్డు అనేది వస్తుందండి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డు చుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను చేసి చూపిస్తాను. నాకు పాకం క్వాంటిటీ నేను వేసిన పంచదారకి అంతా కరెక్ట్గా సరిపోయింది. సరే, లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇంకా లడ్డు రెడీ అయిపోయింది. అన్నీ ఇలాగే చేసి పెట్టుకుందాం. చూసారా, ఎంతో ఈజీగా బూందీ లడ్డు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.